హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై లవ్ అండ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త విజిట్ చేసిన లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్స్ కొత్త చూసిన సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీకు ఈ వీడియో పడుతుంది అనిపిస్తుంది నేనైతే అనుకుంటున్నా. అయితే ఈ వీడియోకి వచ్చేసి నేనైతే ఒక 10 lakhs అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా అయితే మీరు లైక్ చేస్తారైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతిసారి అయితే నేనైతే మీ వల్లనే ఒక 80 సబ్స్క్రైబర్స్ అయితే ఇప్పటికైతే కంప్లీట్ చేసుకున్నా. లాంగ్ వీడియోస్ అయితే ప్రతి ఒక్కరైతే మంచిగా అయితే వాచ్ చేస్తున్నారు. ఇలానే వాచ్ చేయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరైతే ఈ వీడియో అయితే పూర్తిగా అయితే చూడడానికైతే ట్రై చేయండి. వేరే వాళ్ళకి అవసరం పడితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అయితే వీడియో అయితే వెళ్దాం. ఫస్ట్ వచ్చేసి మనమైతే 'చావా' మూవీ గురించి చెప్పాలంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. 'ఛత్రపతి శివాజీ' గారి కొడుకు 'చావా' అని చెప్పవచ్చు. ఆయన మాత్రం ఆయనకైతే తీసుకుపోయి 40 రోజులైతే నరకం అయితే చూపిస్తారు. నరకం కాదు, అంతకు మించి అయితే ఉంటది. అస్సలు ఆ సినిమా చూస్తుంటే ఒక్కొక్కరికైతే కళ్ళలో అసలు ఎమోషన్ అయితే ఆగుతది. అట్లా అయితే ఫీలింగ్స్ అయితే ఉంటాయి. మనకు అట్లాంటి ఎమోషన్స్ అయితే ఉంటాయి దానిలో సారీ. అలాంటి ఎమోషన్ మధ్యలో అయితే మనకైతే 'ఛత్రపతి శివాజీ' గారి కొడుకునైతే పట్టుకోవడం అయితే జరుగుతది. దగ్గర దగ్గర అయితే 2000 మంది సైన్యం అయితే కొట్టడం అయితే ఒక్కడే పోయి కొట్టడం అయితే జరుగుతది. ఆయన బంధించడానికి దగ్గర దగ్గర చైన్‌లేసి తీసుకొచ్చి బంధిస్తారు. ఆయన బంధించినాక ఆయనకు శిక్ష ఎట్లా ఉంటదంటే మాత్రం కొట్టిన కత్తుల పోట్లకి ఇట్లా తెగిపోయి ఉంటాయి. చేతులు, కాళ్ళు ఆడ ఈడ ఎగురితే దాని మీద ఉప్పు రాయడం అనేది జరుగుతది. ఉప్పు రాయడము, ఆయనకైతే గోర్లు పట్టి పీకడం, ఇక్కడ గోర్లు, ఏళ్ళ గోర్లు పట్టేసి పీకడము. అస్సలైతే ఆయనకైతే కంట్లో తీసి 2 కండ్ల మన వేడి వేడిగా తీసుకొచ్చిన కడ్డీలనైతే కండ్లయితే దూరడం అయితే జరుగుతది. అదయిపోయినాక నాలుక పట్టేసి, నాలుక పట్టి గుంజి అయితే పట్టి పీకేయడం అయితే జరుగుతది. అస్సలు మాత్రం ఒక్కొక్క సీన్ మాత్రం క్లైమాక్స్‌లో అయితే ప్రతి ఒక్కొక్కరికైతే ఏడుపొచ్చి చెప్పించే సీన్స్ అయితే మనకైతే 'చావా' మూవీ అయితే చూడొచ్చు. ఖచ్చితంగా అయితే మూవీ ఎక్స్ట్రార్డినరీ మూవీ అని చెప్పవచ్చు. ఈ హిందీ వర్షన్ ఒకటైతే రిలీజ్ చేసిండ్రు. మనకైతే తెలుగు వర్షన్‌లో అయితే చాలా మందికైతే చాలా మిస్ అయితున్నారని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. తెలుగు వర్షన్ రిలీజ్ అయితే ఇక్కడ స్టేట్‌లో మన తెలంగాణ స్టేట్ దగ్గర ఒక 65-70 కోట్ల మధ్యలో అయితే మూవీ కలెక్ట్ చేసిందని అయితే అనుకుంటున్నా గానీ ఆ హీరో ఎవరు చేసినా గాని ఆ హీరోకైతే హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పవచ్చు. అట్లాంటి యాక్టింగ్ అయితే చేసిండాయన. ఆయన యాక్టింగ్‌కి మాత్రం సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వదిలింది. ఆయన చేసిన ఒక్కొక్క సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. 'రష్మిక మందన' క్యారెక్టర్ అయితే పెద్దగా అయితే అంత అనిపియలేదు. నాకైతే హీరో క్యారెక్టర్ ఎళ్ళిన ప్రతిసారి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది మన హీరో క్యారెక్టర్ అయితే. ఇంగా ఈ ఓవరాల్‌గా మూవీకి చెప్పాలంటే లాస్ట్‌లో 40 డేస్ అయితే ఆయనకైతే కత్తులతోటి, కాళ్ళతోటి, ఉప్పులతోటైతే గోర్లు పీకేయడము, తర్వాత తెగొట్టడము, తర్వాత కండ్లలేసి పొడవడము, ఆ నాలుక పట్టేసి పీకడము, తర్వాత కాళ్ళు నరికేయడము, చేతులు నరికేయడము, ఇవన్నీ ఇట్లా చేసి 40 డేస్ అయితే ఆయనైతే చనిపోవడం అయితే జరిగింది. 'ఛత్రపతి శివాజీ' గారి కొడుకు అయితే. ఆ మూవీ సీన్స్ అన్నీ మనకైతే చిన్నప్పుడు చదువుకున్న సీన్స్ అన్నీ అయితే సినిమాలో అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. డైరెక్టర్ మాత్రం నిజంగా చెప్తాను, చాలా కష్టపడి అయితే డైరెక్టర్ చాలా మస్తు తీసిండు ఆయనైతే. ఈ మూవీకొచ్చేసి నేనైతే 5కి అయితే 5 రేటింగ్ అయితే ఇస్తున్నా. ఖచ్చితంగా అయితే వెళ్ళేసి మూవీ అయితే వాచ్ చేయనీకి ట్రై చేయండి. మీకైతే 100% అయితే మూవీ అయితే వర్త్ అయితే అనిపిస్తది. నేనైతే అనుకుంటున్నా ఈ మూవీ వచ్చేసి మనకు తెలుగు స్టేట్‌లో అయితే రిలీజ్ అయితే తెలుగులో రిలీజ్ అయితే చాలా మందికైతే మంచిగా నచ్చుతదని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే కామెంట్ చేయండి. కొత్తగా విజిట్ చేసినోళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి వీలైనంత షేర్ చేయండి మీ వీడియోని. మీకైతే ఈ వీడియోని వర్తయితదని నేను అనుకుంటున్నా. నేను ఈ 20 లైక్స్ అడిగిన అన్నైతే వీడియో లైక్స్ అయితే చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.